నమస్కారం అండి. మనం ఇప్పుడు పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ఈ చరిత్ర ఇలాగే ఉండదు అనే కథను విందామా? ఆ రోజు ఆఫీస్కు రాగానే వెడ్డింగ్ కార్డ్స్ పంచసాగాడు భాస్కర్. ఇంత సడన్గా వెడ్డింగ్ కార్డ్స్ పంచుతున్నావేమిటోయ్? పెళ్ళన్న సంగతే తెలీదు. పెళ్లి చూపులు ఎప్పుడయ్యాయి, ఎప్పుడు సంబంధం సెటిల్ అయింది? పెళ్లి పత్రిక చదువుకుంటూ అడిగాడు ఆఫీసు హెడ్ సుదర్శనం. వారం రోజుల క్రితమే పెళ్లి చూపులు జరిగాయి. పిల్ల నచ్చిందా అని అడిగితే నచ్చిందని చెప్పాను. ముహూర్తాలు పెట్టేసుకున్నారు పెద్దవాళ్ళు. ఉత్సాహం ఉరకలు వేస్తున్నట్టుగా చెప్పాడు భాస్కర్. పాపం, నీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్లను నడిగేట్లోకి తోసేశావు కదా. ఓరగా సువర్ణ కేసు చూస్తూ అన్నాడు సుదర్శనం. ఆశలు పెట్టుకున్న వాళ్ళందరినీ పెళ్ళాడుతూ పోతే అష్టభార్యల మొగుణ్ణవుతాను. భాస్కర్ నవ్వాడు. దిగ్భ్రాంతిగా చూస్తున్న సువర్ణని సోలంలా గుచ్చుకొని బాధ పెట్టింది అతడి నవ్వు. అందరితో పాటు కార్డు ఇవ్వటానికి అతడు ముందుకు రాగానే ఖాళీ అవతారం ఎత్తినట్లుగా ఉగ్రంగా అతడు చొక్కా పట్టుకుంది. భాస్కర్, నువ్వు నన్నెంత మోసం చేస్తావా అని అరిచినంత పనిచేసింది. ఎంత మోసం చేశాను? భాస్కర్ ఎగతాళిగా అడిగాడు. ఇంత చాచిపెట్టి వేసింది భాస్కర్ చెంప మీద. అవమానంతో జేవురించింది భాస్కర్ ముఖం. ఎంత పొగరు నీకు? నా మీదే చేయి చేసుకుంటావా? నేను తలుచుకుంటే నిన్ను నల్లిని నలిపినట్టుగా నలిపివేయగలను. నీ సరదా తీరే వరకు పువ్వులా కనిపించాను, ఇప్పుడు నల్లిలా కనిపిస్తున్నాను కదూ. మనం పర్సనల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ ఆఫీస్లో సీన్ క్రియేట్ చేయకు. బజారు పాలు చేసావు బతుకు. ఇంకా చాటుమాటు ఏముంది? కోపం దుఃఖంలోకి మారిపోయి కళ్ళ నిండా నీళ్లు నిండాయి సువర్ణకు. కోరి వెంటబడ్డావు. వయసున్న సిసలైన మగవాణ్ణి, ప్రవరుణ్ణి, భీష్ముణ్ణి కాను. కోరి నేను వెంటబడ్డాను, కోరి నువ్వు దారికి తెచ్చుకున్నావో కానీ ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సరదాలు ఒకరితో, పెళ్ళి మరొకరితోనా? ఈ అన్యాయం నేను జరగనివ్వను. ఏడిసావు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని కార్డ్స్ పంచడం పూర్తి చేసి తన సీట్లోకి వెళ్ళిపోయాడు భాస్కర్. సువర్ణ పక్క సీట్లో ఉండే జానకి, ఎంత పనిచేసావు సువర్ణ. ఏ మోసమైనా బయటికి చెప్పుకోవచ్చునేమో కానీ ఆడది మగవాడి వల్ల తనకు జరిగిన మోసాన్ని బయటికి చెప్పుకోవచ్చునా? చూడు, స్టాఫ్ అంతా ఎలా చూస్తున్నారో నిన్ను. నడుస్తూ నడుస్తూ హఠాత్తుగా బురదగుంట్లో దబిల్లున పడిపోయిన మనిషిని దారిన నడిచేవాళ్ళు చూస్తారే ఎగతాళిగా, వెక్కిరింతగా, అలా చూస్తున్నారు అంది బాధగా. మోసం జరిగిన ప్రతి ఆడది ఈ భయం చేతే తేలుకుట్టిన దొంగలా ఉండిపోవడం వల్లే మగవాడు దొరలా తిరుగుతున్నాడు. దీన్ని ఆసరాగా తీసుకుని ఆడదాన్ని సులువుగా మోసం చేయగలుగుతున్నాడు మగవాడు. నేను మాత్రం తెలివి తక్కువగా ఊరుకోను. అతడు చేసిన మోసాన్ని నేను 10 మందిలో పెడతాను, న్యాయాన్ని కోరుతాను ఆవేశంగా అంది సువర్ణ. తప్పటడుగు నీదైతే న్యాయం చెప్పడం 10 మంది బాధ్యత. నా తప్పటడుగులో ఆ మగవాడికి భాగం లేదా? అతడికి బాధ్యత లేదా? నెల తప్పడం లాంటి ప్రమాదాలు ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకి లేవు కదా. జానకి, నేను ఈ నెల మెన్సెన్స్ కాలేదే. గొంతు తగ్గించి భయంగా అంది సువర్ణ. వెళ్ళి ఏట్లో దూకు. చదువుకున్నావు, ఉద్యోగం కూడా వెలగబెడుతున్నావు, ఆ మాత్రం ఇంగితం లేకుండా పోయిందా? కళ్ళకి వయసు పొరలు గమ్మినప్పుడు ఉద్యోగం, చదువు, సమాజం, కట్టుబాట్లు ఇవేవి కనిపించవు, జ్ఞాపకం రావు. ఇప్పుడు పొరలు దిగాయనుకుంటాను. జానకి, నువ్వు నన్ను ఎగతాళి చేస్తే ఎలా? ఏదైనా సలహా ఇవ్వు. నాకేమీ పాలు పోవడం లేదు. నా మనస్సంతా భగభగ మండిపోతుంది, పిచ్చెక్కిపోతున్నట్టుగా ఉంది. నా జీవితం తగలబెట్టి తనకేమీ పట్టనట్టుగా అతడు చూడు తన పని ఎలా చేసుకుంటున్నాడో. పెళ్లి కళతో ఎలా వెలిగిపోతోందో చూడు ఆ ముఖం. అక్కసుగా అంది సువర్ణ, మరో బల్ల ముందు తన పని చేసుకుంటున్న భాస్కర్ని నిప్పులు జరుగుతున్నట్టుగా చూస్తూ. అతడికి పిల్లనిస్తున్న వాళ్ళ అడ్రస్కి ఓ జాబు రాసిపడాయి ఆకాశరామన్న పేరుతో. భాస్కర్ వట్టి మోసగాడని, ఆడపిల్లలతో ఆడుకునే స్వభావం ఉందని, తన ఆఫీసులో పనిచేస్తున్న టైపిస్టుతో సంబంధం ఉందని. ఆకాశరామన్న పేరెందుకు? డైరెక్ట్గా నా పేరుతోనే వ్రాస్తాను. రాస్కెల్, యువతల ఒక జీవితాన్ని తగలబెట్టి తను మాత్రం పెళ్లి చేసి కులుకుతాడా? ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అతడి జీవితం సర్వనాశనం చేస్తాను. మగవాడెప్పుడూ నిక్షేపరాయుడే. అతన్ని నువ్వేమీ చేయలేవని నా నమ్మకం. తన వల్ల ఎన్ని జీవితాలు నాశనమైనా తడి అంటని తామరాకులా ఉండగల వరం
ప్రకృతి అతడికి ఇచ్చింది సువర్ణ. అల్లరి పెట్టాలంటే అసలు అల్లరి పడేది నువ్వే. అతడి మగతనానికి కిరీటం తొడిగినట్టుగా అవుతాయి ఇలాంటి కృష్ణలీలలు. ఇకపోతే నా సలహా ఏమిటంటే, నువ్వు డైరెక్ట్గా నీ పేరుతో వ్రాయటం బాగుండదు. పెళ్ళిళ్ళు చెడగొట్టాలంటే ఆకాశరామన్ ఉత్తరాలే మంచిగా పనిచేస్తాయి. నీ పేరుతో వ్రాసి అనవసరంగా చిక్కుబడకు. నిన్ను నువ్వు ప్రచారం చేసుకోకు. తన ప్రతాపం ఏమిటో భాస్కర్కి చూపదలుచుకున్న సువర్ణ ఈ సలహాను పాటించలేదు. కష్టపడి పిల్లనిచ్చే వాళ్ళ అడ్రస్ సంపాదించి తన పేరుతోనే ఉత్తరం రాసింది. భాస్కర్ తను ఒకే ఆఫీసులో పనిచేస్తుంటామని, భాస్కర్ తనని ప్రేమించినట్టు నటించి వల్లో వేసుకున్నాడని, తనిప్పుడు తల్లి కూడా కాబోతున్నానని, అలాంటి వాడికి మీ పిల్లనిస్తే మీ పిల్ల జీవితం నరకమే అవుతుందని హెచ్చరిస్తూ రాసింది. భాస్కర్ని ఊరికే విడిచిపెట్టదలుచుకోలేదని, అతడి బతుకు యాగీ చేసి పెడతానని, తన మనసులోని భగభగలు బుసబుసలు అన్నీ ఉత్తరంలో కురిపించింది. నీ కూతురు నిర్వాకం గురించి విన్నావా అమ్మా? ఆఫీసులో ఇది ఎవరినో ప్రేమించిందట, వాడితో తిరిగిందట. వాడిప్పుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని ఆఫీసులో స్టాఫ్ ముందే వాడు చొక్కా పట్టి గుంజి గోల్ చేసిందట. మా ఫ్రెండ్ ఒకతను ఈ సంగతి చెప్తుంటే నా ప్రాణం చచ్చినట్టయింది. సువర్ణ అన్న తల్లితో చెబుతుంటే సువర్ణ ఇంటి గడపలో అడుగుపెట్టింది. తప్పు చేసిందిగాక తగుదునమ్మా అని చాటింపు కూడా చేసుకుందా? అయ్యో, దీనికి ఏం పోయే కాలం వచ్చింది? ఈ పాపిష్టిదానికి తల్లినని ఎలా చెప్పుకోనమ్మా? ఏ నూతునో చెరువునో చూసుకుని చచ్చిపోతాను అని రాగాలు పెట్టింది తల్లి. రేపటి నుండి నువ్వు ఉద్యోగానికి పోనక్కర్లేదు, ఇంట్లోనే పడి ఉండు హుకుం జారీ చేశాడు అన్న. నీ అథారిటీ ఏమిటి నా మీద? మండిపడింది సువర్ణ. నోర్ముయ్, చదువుకున్నావు, నీ మంచి చెడ్డలు నువ్వు చూసుకోగలవనుకున్నాను. ఇలా మదం ఎక్కిపోయి ప్రవర్తిస్తావనుకోలేదు. ఇక నోరెత్తావా కాళ్ళు చేతులు కట్టి పడేస్తాను, జాగ్రత్త. నీ పౌరుషం నా దగ్గరేం చూపుతావు? వెళ్ళి భాస్కర్ దగ్గర చూపు. నీ చెల్లెల్ని మోసం చేసిన వాడు అంతు కనుక్కోవడం అలా ఉంచి నా కాళ్ళు చేతులు కట్టి పడేస్తానంటున్నావు. మహా నీ సొమ్మేం తినడం లేదు, నీ అధికారం నా మీద చెలాయించడానికి. అందుకేనే ఆడముండలకు చదువులు వద్దని చెప్పింది. ఇలా బద్దెగించిపోతారనే. ఉద్యోగం సద్యోగం లేని అన్నగారు నా సంపాదనతో 3 ఏళ్లుగా బతుకుతూ ఇవాళ ఆడముండలకి చదువులు వద్దని నీతి పాఠాలు చెబుతున్నారు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఎదురెదురు మాట్లాడుతున్నావే? సిగ్గు లేకపోతే సరి. తల్లి అడ్డొచ్చింది కొడుక్కి. రేపటి నుండి ఇది ఇల్లు కదలకుండా చూస్తాను. ఆ కృష్ణాపురం సంబంధం ఖాయం చేసుకురారా. ఈ సంగతి నలుగురు నోట్లోకి పాకిపోకముందే ఆ 3 ముళ్ళు వేయించి పంపించేద్దాం. రెండో సంబంధం చేసుకోనందిగా. ఇహ దాని మాట వినేదెవరు? దాని మాటకు ఓ విలువ ఇవ్వడం కూడానా? జానకి స్నానం చేసి బాత్రూమ్ నుండి వచ్చింది. తల్లి గబగబా వచ్చి అంది, అది వచ్చింది, దాంతో ఎక్కువ మాట్లాడకుండా పంపించేసేయి. దాంతో స్నేహం ఇంతటితో కట్ చెయ్యి. మరోసారి అది ఇంటికొస్తే నేనే తగు మర్యాద చేసి పంపించేస్తాను. అది ఎవరమ్మా? జానకి అయోమయంగా అడిగింది. తల్లి చెప్పక్కర్లేకుండానే సువర్ణ ఆవిడ వెనుక కనిపించింది. వివర్ణంగా మారిన సువర్ణ ముఖం చూసి గతుక్కుమంది జానకి. ఏం మాటలమ్మావి? ఇంటికొచ్చిన మనిషిని అలాగేనా అవమానించడం అని మందలించింది తల్లిని. లేదు, కుర్చీ వేసి మర్యాద చేస్తాను. ఆవిడ ఏసడింపుగా అని వంట పని మీద విసవిసా వెళ్ళిపోయింది. జానకి ఇంట్లోకొచ్చి అద్దంలో ముఖం చూసుకొని బొట్టు దిద్దుకుంటూ అంది, చూసావా సువర్ణ, ఆడదానికి శీలం ఎంత విలువైందో. ఏదో తప్పటడుగు వేశావు, అది గుట్టుగా దాచుకుంటే ఎవరికీ తెలిసేది కాదు. భాస్కర్ని ఈ సమాజం ముందు దోషిగా నిలబెట్టడం కోసం నీ తప్పటడుగు బయట పెట్టుకున్నావు. భాస్కర్ని ఎవరూ దోషిగా చూడటం లేదు, కానీ నిన్నే అందరూ హీనంగా చూస్తున్నారు. ఈ సమాజం సన్మాన చేత్కారాలు నేను లెక్క చేయడం లేదు. సమాజాన్ని న్యాయం చెప్పమని ఎందుకు అడుగుతున్నావు మరి? ఇక అడగను. నాకు జరిగిన అన్యాయానికి నేనే ప్రతీకారం తీర్చుకుంటాను మొండిగా అంది సువర్ణ. నాకు అర్జెంటుగా ఇల్లు కావాలి అద్దెకు. లేడీస్ హాస్టల్లో చేరడానికి ఫస్ట్ వరకు ఆగాలన్నారు. అయినా హాస్టల్కి ఆఫీస్కి దూరం. ఇప్పుడు ఇల్లెందుకు? నేను ఇంట్లో తెగదెంపులు చేసుకుని వచ్చేశాను. నాకు రెండో సంబంధం వాడితో పెళ్లి చేయడానికి సర్వసన్నాహాలు చేస్తుంటే పోట్లాడి వచ్చేశాను. చేసింది ఒక్క పొరపాటు, అందరినీ పోగొట్టుకుంటున్నావు. తప్పులు చాలామంది చేస్తారు. అందరూ ఇలాగే బయటపడుతున్నారా? పరువును బజార్లో పెట్టుకుంటున్నారా? గుట్టుగా జీవితాన్ని చక్కదిద్దుకోవడం లేదు.
జరిగిన పొరపాటును దిద్దుకోవడం తెలివైన పని కానీ ఆ తప్పుకే జీవితాన్ని బలి చేసుకోవడం నేను హర్షించలేకపోతున్నాను నీ ప్రవర్తన. నీ స్నేహితురాలిగా నేనెంత బాధపడుతున్నానో తెలుసా? కానీ నా మాట వినవు కదా. చెడిపోయిన దాన్నే కావచ్చు, కానీ ఎవరినీ మోసగించలేను. జానకి, ఇల్లు చూసి పెడతావా లేదా? సుబ్బమ్మత్తింట్లో ఒక గది ఖాళీ అయినట్టు విన్నాను. పద అడుగుదాం. భాస్కర్ పెళ్ళికని 15 రోజులు సెలవు పెట్టి ఊరికి వెళ్ళిపోయాడు. అదే రోజు భాస్కర్కి పిల్లనిస్తున్న మామ ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్ ముందు నిలబడిన అటెండర్ను, ఈ ఆఫీస్లో సువర్ణ అనే టైపిస్ట్ ఉందటగా, ఇవాళ ఆఫీస్కి వచ్చిందా అని అడిగాడు. వచ్చింది, హాల్లోకి వెళ్ళండి, టైప్ మిషన్ ముందున్న ఆవిడే సువర్ణ చెప్పాడు అతను. ఆయన సువర్ణ ముందుకొచ్చి నిలబడ్డాడు. కొద్ది నిమిషాలు మౌనంగా సువర్ణను అంచనా వేస్తున్నట్టుగా యగాదిగా చూశాడు. తీక్షణంగా ఉన్న అతడి చూపులకు కలిగిన కలవరపాటును కప్పిపుచ్చుకుంటూ, ఎవరండి మీరు, ఎవరు కావాలి అడిగింది సువర్ణ. నాది పెద్దాపురం, నా పేరు రామకృష్ణారావు. ఎవరినో అర్థమైందా అన్నట్టు చూశాడు. ఓ మీరా, నేను అనుకున్నట్టే వచ్చారన్నమాట. సంతోషంగా అంది సువర్ణ. కాబోయే అల్లుడి కథ డైరెక్ట్గా తెలుసుకోవడానికే వచ్చారనుకుంటాను. కాదు, నీ నోరు మూయిద్దామని కరుగ్గా అన్నాడు అతను. సువర్ణ బొత్తిగా ఊహించని జవాబది. తెల్లబోయి చూసింది. కొంచెం బయటకు వస్తావా? 2 మాటలు మాట్లాడిపోతాను. బయటికెందుకు? మాట్లాడేదేదో ఇక్కడే మాట్లాడండి. నా బతుకు ఏ రహస్యాలు మిగుల్చుకోలేదు. నీలాంటి బజార్ సరుకు ఆఫీసుల్లో చేరితే మగపిల్లలు పాడైపోకేం చేస్తారు? చూస్తూనే తెలిసిపోతుంది. పెళ్ళిళ్ళే కాదు, సంసారాలు కూల్చే రకానివని. లేకపోతే వారం రోజుల్లో పెళ్ళుండగా పెళ్ళి చెడగొట్టడానికి ఉత్తరం రాస్తావా? వారం రోజుల్లో ఉన్న పెళ్ళి చెడిపోతే మళ్ళీ దానికి పెళ్ళి కుదర్చడం ఎంత కష్టమవుతుందో తెలుసా? ఇదిగో, ఈ డబ్బు తీసుకుని నీ నోటికి సీల్ వేసుకో. అల్లరి పెట్టావంటే నీ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. నేను రాజకీయ పక్షిని. నీలాంటి వాళ్ళ నోరు ఎలా కట్టేయాలో నాకు తెలుసు. బ్యాగ్లోంచి నోట్ల కట్ట ఒకటి తీసి బల్ల మీద పడేశాడు. త్వరగా వెళ్ళిపోతున్న ఆయన్ని కళ్ళు వెళ్ళబెట్టుకు చూడసాగింది సువర్ణ. ఆయన గుమ్మం దగ్గరకు వెళ్ళాక తెలివి తెచ్చుకుని, ఏ యాగు, ఈ డబ్బు తీసుకువెళ్ళు ఉరిమినట్టుగా పిలిచింది. ఆయన వెనక్కి వచ్చాడు. డబ్బు తీసుకుని బ్యాగ్లో వేసుకున్నాడు. డబ్బుతో అవసరం లేకుండానే నీ నోరు కట్టేసుకునేటట్టయితే మంచిదే, లేకపోతే నా తడాకా చూస్తావు. ఏం చేస్తావేమిటి? కొట్టినట్టుగా అడిగింది. ఆడపిల్లవన్న జాలి కూడా లేకుండా నిన్ను బ్రోతల్ హౌస్కు ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఏం కూసావురా? సువర్ణ కాలి నుండి చెప్పు తీసింది. పక్క సీటు నుండి జానకి రివ్వునొచ్చి సువర్ణ చేయబట్టుకుంది. అనవసరంగా గొడవ సృష్టించుకు సువర్ణ. ఆ అల్లుడికి తగ్గ మామలాగే ఉన్నాడు. అతన్ని వెళ్ళనివ్వు. వాడి కూతుర్ని పంపుకోమను బ్రోతల్ హౌస్కి. నన్ను పంపడానికి వీడెవడు? నా కూతురు నిప్పులాంటి పిల్ల. నీలాగా పెళ్లికి ముందే తల్లి కావడం లేదు. జరిగిన దానికి కుక్కిన పేనులా ఉండక నాకు ఉత్తరం రాసినప్పుడే అనుకున్నాను సిగ్గు లజ్జా లేని ఆడదానివని. నీలాంటి బజార్ సరుకు మాటలు పట్టుకొని లక్షణమైన సంబంధం వదులుకుంటాననుకున్నావా? నేనంత మూర్ఖుణ్ణి కాదు. ఆ సంగతి చెప్పిపోవడానికే వచ్చాను. ఇహ పిచ్చి వేషాలు వేయొద్దు. దర్జాగా అడుగులు వేస్తూ నడిచాడు. కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి? జానకి తల పట్టుకున్నట్టుగా అంది. వినోదంగా చూస్తున్న స్టాఫ్ను చూస్తుంటే ఒళ్ళు మండుకొచ్చింది సువర్ణకి. ఒక్క ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళం తమ కళ్ళ ముందే ఒక ఆడపిల్లను బయటవాడొచ్చి ఇంత దారుణంగా అవమానం చేసి పెడుతుంటే ఒక్కడు ముందుకొచ్చి ఇదేం దౌర్జన్యం అని అడిగిన పాప అనుకోలేదు. ఛీ, ఏం మగవాళ్ళు! ఆవేశంగా అంది. సుదర్శనం పక్క సీట్లో పనిచేస్తున్న ప్రసాద్ కాలు జారి కడుపు తెచ్చుకోవడం కూడా ఈ కాలం ఆడవాళ్ళకి ఓ ఘనత అయిపోయినట్టుంది. నన్ను మోసం చేశాడు, నేను తల్లినవుతున్నాను అని చాటింపు చేసుకునే ఆడదాని ధైర్యానికి ఏ మగాడు మాత్రం సాటి అవుతాడు అన్నాడు జానకి వాళ్ళు వినాలనే కొంచెం పెద్దగా. చూసావా, నిన్ను నువ్వు ఎంత చులకన చేసుకున్నావో అంది జానకి బాధగా. జరిగిన అన్యాయానికి నోరు మూసుకు కూర్చోవడం నాకు చేత కాదు. మరి చాటింపు చేస్తాను, ఇంకా చాటింపు చేస్తాను. భాస్కర్ని అందరూ థూ ఛీ అనే వరకు అందరికీ చెప్పుకుంటూ తిరుగుతాను అంది కసిగా. థూ ఛీ అని అతన్ని అనరు, నిన్నే అంటారు. అంటున్నారు ఇప్పటికే. అదే ఎందుకని అడుగుతున్నాను.
పెళ్లికి ముందే శీలం పోగొట్టుకున్న ఆడదాన్ని ఎవరూ గౌరవంగా చూడరు. శీలం అతడికి పోలేదా? ఇది రామాయణం కాదు. ఈ అసమానతలే పోవాలి. నైతిక విలువలు స్త్రీ పురుషులకు సమానంగా ఉండాలి. అందుకోసమే నేను పోరాడతాను. నా జీవితం ఎంత నవ్వుల పాలైనా సరే. జానకి నిస్పృహగా, ఏం చేస్తే నీ మొండితనం వదులుతావో తెలియకుండా ఉంది అంది. భాస్కర్ పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. 15 రోజుల సెలవు అయిపోగా వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యాడు భాస్కర్. పెళ్లికి రాని స్నేహితులకి, బంధువులకి ఘనంగా పార్టీ ఇచ్చాడు హోటల్లో. సువర్ణ గుండెలో మంటలు. ఏం చేయాలతన్ని? తన జీవితాన్ని కాలరాచిన అతడు తన కళ్ళ ముందే మరొకదాన్ని పెళ్ళాడి కులుగుతున్నాడు. ఇంత అన్యాయం తనకు జరిగినా ఒక్కరూ తన పట్ల జాలి చూపడం లేదు. భాస్కర్ని చెడ్డవాడని అనడం లేదు. సువర్ణ భగ్గుమన్నట్టుగా చూస్తే తనతో సవాల్ చేసి ఘోరంగా ఓడిపోయిన దాన్ని చూసినట్టుగా చూశాడు భాస్కర్. నెల రోజుల తర్వాత భాస్కర్ భార్యను కాపురానికి తీసుకొచ్చాడని తెలిసింది సువర్ణకి. అందుకోసమే ఎదురు చూస్తోంది సువర్ణ. ఆమెలో ప్రతీకార జ్వాల భగ్గుమన్నట్టుగా అయింది. వంట పనిలో ఉన్న సావిత్రి తలుపు మీద ఎవరో టకటకా కొడుతున్న శబ్దం విని ఎవరు అంటూ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఎవరో అపరిచితమైన యువతి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని భుజానికి తెల్లటి ప్రింట్ చీరలో విద్యావంతురాలైన యువతిలా కనిపించింది. ఎవరు కావాలండి? మీరు సావిత్రి కదూ, మిసెస్ భాస్కర్? అవును, నాకు మీరే కావాలి. నా పేరు సువర్ణ. బహుశా నా పేరు, నా గురించి మీరు వినే ఉండొచ్చు. వినలేదు, లోపలికి రండి. ఒక్క నిమిషంలోనే సావిత్రిని అంచనా వేసుకుంది సువర్ణ. గొప్ప అందగత్తె కాదు కానీ చదువు, సంస్కారం మూర్తీభవించిన యువతిలా కనిపించింది. తను చెప్పేది ఎలా రిసీవ్ చేసుకుంటుందో. సువర్ణ లోపలికొచ్చి సోఫాలో కూర్చుంది. కొత్తగా కొన్నట్టుగా ఉన్న ఫర్నిచర్, కొత్త కాపురం, కొత్త భార్య. టేబుల్ మీద స్టీల్ ఫ్రేమ్లో భాస్కర్, సావిత్రుల పెళ్లి ఫోటో. చూసేసరికి భగ్గున మండినట్టుగా అయింది సువర్ణ మనసు. నేను భాస్కర్ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. నేను టైపిస్ట్ని. అలాగా, కూర్చోండి, వస్తాను. పొయ్యి మీద కూర మాడిపోతున్నట్టుగా ఉంది. సావిత్రి పరిగెత్తినట్టుగా వెళ్ళి 5 నిమిషాల తర్వాత కాఫీ కప్పుతో వచ్చింది. తీసుకోండి. ఇప్పుడు కాఫీ ఎందుకండి? బలవంతంగా తీసుకుంటున్నట్టుగా తీసుకుంది సువర్ణ. కాఫీ మెల్లగా సిప్ చేస్తూ అడిగింది. నిజం చెప్పండి, నా గురించి మీ ఆయన వల్ల కానీ మీ నాన్నగారి వల్ల కానీ వినలేదు? నిజమండి, మా వారి ఆఫీసులో ఒక లేడీ టైపిస్ట్ ఉందనే సంగతే నాకు తెలియదు. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యాను. పెళ్లి పత్రికలో మీ డిగ్రీ వేయలేదే? అదిరిపడ్డట్టుగా అడిగింది సువర్ణ. ఈ కాలంలో బిఏ అంత గొప్పగా తగిలించుకోవాల్సిన డిగ్రీ ఏం కాదని నా ఉద్దేశం. స్టూల్ మీద బోలెడు వార మాసపత్రికలు ఉండడం చూసి మీరు పత్రికలన్నీ బాగా చదివేట్టున్నారు అడిగింది సువర్ణ. కొంచెం నవలల పిచ్చి, పత్రికల పిచ్చి ఎక్కువే. ఏమైనా వ్రాస్తుంటారా? చదవడం వరకేనా? వ్రాయాలని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ కలం కాగితం మీద పెట్టబోతే ఆలోచనలన్నీ గజిబిజిగా తయారై ముందు ఏం మొదలు పెట్టాలో తెలియకుండా పోతూ ఉంటుంది. అందరూ చదవగలరేమో కానీ వ్రాయను మాత్రం వ్రాయలేరు. అది కొందరికే వరం. ఏదో కాలక్షేపానికి మాట్లాడుతున్నట్టుగా ఉన్నా సావిత్రి అభిప్రాయాలు యుక్తిగా తెలుసుకోసాగింది సువర్ణ. ఈనాటి ఆడపిల్లల సమస్యల గురించి మంచి అవగాహన ఉంది సావిత్రికి. వివాహ వ్యవస్థ మీద, స్త్రీ హక్కుల మీద చాలా ఖచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి ఆమెకు. సంభాషణని యథాలాపంగా నడుపుతున్నట్టుగానే అంది సువర్ణ. ఒక యువకుడు ఒక యువతిని ప్రేమించినట్టుగా నటించి ఆమెతో శారీరక సుఖాన్ని పొంది పెళ్లి మాత్రం మరొక యువతితో చేసుకున్నప్పుడు అలాంటి మోసగాడైన మగాడికి ఏం శిక్ష వేయాలని తీర్పిస్తారు మీరు? ఒక చెడిపోయిన ఆడదానికి సమాజం ఏ శిక్ష విధిస్తుందో అదే శిక్షను మోసగాడైన మగాడికి విధించాలని తీర్పిస్తాను. ఇది కేవలం చర్చలకే పరిమితమా? ఆచరణలో కూడా పెట్టగలరా? నా భర్తే అలాంటి మోసగాడైతే అతన్ని తక్షణం నేను వదిలిపెట్టేస్తాను దృఢంగా అంది సావిత్రి. తమాషా కాదు, నిజంగా వదిలిపెట్టేస్తారా? నిజంగానే. భాస్కర్ నన్ను మోసగించాడు సావిత్రి. 6 నెలల క్రితం మా ఆఫీస్కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. పెళ్లి కానివాడు, అందగాడు, నాలాంటి ఆడపిల్లల్ని ఆకర్షించడం బాగా నేర్చినవాడు. అతడి ప్రేమ మోసపూరితమైందని, అది కేవలం అవసరం తీర్చుకోవడానికేనని అనుకోలేకపోయాను. ఒకరోజు చెప్పా పెట్టకుండా ఆఫీసులో మీ పెళ్లి పత్రికలు పంచాడు. అందరి ముందే తగాదా పెట్టుకున్నాను.
మగవాడిని నన్నేం చేయగలవన్న ధీమాకి పోయాడు. ఒళ్ళు మండి మీ నాన్నగారి అడ్రస్ సంపాదించి భాస్కర్ ఎలాంటి మోసగాడో అంతా వివరిస్తూ ఉత్తరం రాశాను. అతడి ప్రతిబింబం ఇప్పుడు నా కడుపులో రూపుదిద్దుకుంటుందని కూడా వ్రాశాను. పెళ్ళి ఆపు చేయడానికి బదులు మీ నాన్న ఏం చేశాడో తెలుసా? ఆఫీస్కి వచ్చి నన్ను అవమానించాడు. వట్టి బజార్ సరుకునన్నాడు. నోరు కదిపితే బ్రోతల్ హౌస్కి ట్రాన్స్ఫర్ చేయిస్తానన్నాడు. పెళ్లికి ముందే మరొక ఆడదానితో సంబంధం ఉందని తెలిసి ఆయన కూతుర్నివ్వడానికి సిద్ధపడ్డాడంటే ఆడపిల్ల తండ్రిగా ఒక విధమైన కక్కుర్తి కనిపించింది ఆయనలో. మగపిల్లలకి డిమాండ్ అలా ఉంది. కాస్త చదువు ఉద్యోగం ఉంటే చాలు, ఇక ఎన్ని అవలక్షణాలున్నా పట్టించుకోరు. కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడతారు. మరో స్త్రీతో సంబంధం కలిగి ఉండడం మగవాడికి పెద్ద తప్పు కాదు ఈ సమాజంలో. అసలు తప్పే కాదు. అదే కొడుకు పెళ్లి చేస్తూ కోడల క్యారెక్టర్ మంచిది కాదని తెలిస్తే మాంగల్యం కట్టబోతున్న చివరి క్షణంలో కూడా ఆ పెళ్ళి ఆపేయడానికి సిద్ధమే. జరిగిన తప్పులో ఇద్దరం బాధ్యులమైనప్పుడు నేను మాత్రం చెడిపోయిన దాన్ని, అతడు మగమహారాజు. ఏమిటి అసమానత? ఏమిటి అన్యాయం? నన్ను అన్యాయం చేసినవాడు నా కళ్ళ ముందే కులుకుతుంటే ఎలా భరించను? సావిత్రి ముఖం అప్పటికే బాగా పాలిపోయింది. తన సర్వస్వం నడియేట్లో మునిగిపోయిన భావం ఆమె ముఖంలో. నా ఉద్దేశం ప్రకారం శీలం ఇద్దరికీ అవసరమైందే. పెళ్లికి ముందే మరొక స్త్రీతో సంబంధం ఉన్న భాస్కర్ నీడ కూడా నేను సహించలేను. ఎందుకంటే అదెప్పుడో నిశ్చయమైన సంగతి నా మనసులో. సువర్ణ ఆశ్చర్యంగా, ఎప్పుడో నిశ్చయం చేసుకున్నారా అని అడిగింది. మా నాన్నకి 2 కాపురాలు, ఒకటి లైసెన్స్ ఉన్నది, ఒకటి లైసెన్స్ లేనిది. తన 2 కాపురాలు 2 కళ్ళుగా చెప్పుకుంటాడు మా నాన్న సగర్వంగా. నిజంగా కూడా ఆయన భార్యాబిడ్డల్ని ఎలా చూసుకుంటాడో ఉంచుకున్న దాన్ని, దాని పిల్లల్ని కూడా అలాగే చూసుకుంటాడు. అంతా మాలాగే వాళ్ళకి చదువులు, పెళ్ళిళ్ళు, బట్టలు, ఆస్తులు సమకూర్చడం, ఇళ్ళు కట్టివ్వడం. ఆయనకే 2 సంసారాలు సునాయాసంగా ఈదుతున్న మగమహారాజు అంటారు జనం. 2 స్త్రీలతో సంబంధం కలిగి ఉన్నందుకు ఆయన్ని అగౌరవపరిచేవాళ్ళు లేరు. కానీ మా అమ్మ కుమిలిపోని రోజు ఉండేది కాదు. మాకు కాస్త బుద్ధి తెలిసాక మా అమ్మని నేను మా అక్కయ్య తిట్టేవాళ్ళం. నువ్వు గట్టిగా ఎదిరించుంటే నాన్న మరో కాపురం ఎలా పెట్టేవాడమ్మా? అసలు ఆయనతో కాపురం ఎలా చేస్తున్నావు? మేమైతే దాని దగ్గరకే పొమ్మని తరిమేవాళ్ళం. అసలు ఆయన ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేవాళ్ళం కాదు అని అమ్మతో వాదించేవాళ్ళం. అమ్మ, మీకు తెలీదు, పెళ్ళైతే తెలుస్తుంది అనేది. మేం మాత్రం గట్టిగా అనుకునేవాళ్ళం, అమ్మ బలహీనత వల్లే నాన్న బయట ఆటలాడగలుగుతున్నాడని. మగాడికో నీతి, ఆడదానికో నీతి ఏమిటని ఉద్రేకపడిపోయేవాళ్ళం. మా జీవితాలలో నాన్న లాంటి మనిషి భర్తగా ఎదురైతే అతన్ని ఎంత మాత్రం భరించకూడదని అప్పుడే నిర్ణయాలు చేసేసుకున్నాం. దురదృష్టవశాత్తు నాకు అలాంటి మనిషే భర్తగా వచ్చాడు. నాన్న కంటే కూడా ఈ మనిషి ఇంకా హీనుడు. నాన్న ఆమెను మోసం చేయలేదు. సాటి ఆడదానిగా నా వంతు సహాయం నేను చేస్తాను. మీకు జరిగిన అన్యాయానికి ఒక స్త్రీని మోసగించిన మగాడిని తగిన విధంగా శిక్షించాల్సిందే. భాస్కర్తో తెగదెంపులు చేసుకుని నేను ఈరోజే మా ఊరు వెళ్ళిపోతాను. చట్టపరంగా విడిపోవడానికి కోర్టు ద్వారా నోటీస్ ఇప్పిస్తాను. మీ వాళ్ళు ఊరుకుంటారా? ఆశ్చర్యంగా అడిగింది సువర్ణ. ఊరుకోరు. చదువుకున్నానుగా, నా బతుకు నేను బతకగలను. చదువుకోకపోయినా ఆడది తన బతుకు తను బతకగలదు. ఏ చదువు సంధ్య లేని పల్లెపడుచులు బతకడం లేదా? చేల పనులకు, మట్టి పనులకు వెళుతూ. ముఖ్యంగా ఆడదానికి ఉండాల్సింది ఆత్మాభిమానంగానే ఎలా బతుకుతున్నామన్నది కాదంటాను. మీ తల్లిదండ్రులు మీ చర్యను సమర్థించకపోతే? ఇంతవరకు నా తల్లిదండ్రులకు ఎదురు తిరగాల్సిన అవసరం కనిపించలేదు. ఇంతవరకు వాళ్ళు నా ముద్దు ముచ్చట్లన్నీ తీర్చారు, చదివించారు. కానీ చదువు తప్ప సంస్కారం లేని వాడికిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఎదురు తిరగాల్సిన సమయం వచ్చింది నాకు. భాస్కర్ ఎలాంటి వాడో తెలిసి కూడా నన్నిచ్చి చేయడం తప్పు కాదా? క్యారెక్టర్ అన్నది ఆడదానికే కానీ మగాడికి అక్కర్లేదని ఎందుకు అనుకున్నారు? ఆ తప్పు మీదే. నేను వాళ్లతో యుద్ధం చేయగలను, స్థిర నిశ్చయంతో అంది సావిత్రి. మర్నాడు ఉదయం సువర్ణ టైప్ చేస్తోందన్నమాటే కానీ ఆమె ధ్యాస అంతా భాస్కర్ సీటు మీదే ఉంది.
అతడి సీట్ ఇంకా ఖాళీగానే ఉంది. నిన్న ఏం జరిగి ఉంటుంది? సావిత్రి తన అన్నమాట నిలబెట్టుకుందా, లేక ఆవిడ మాటలు పాలపొంగుని చేశాడా భాస్కరు? అరగంట లేటుగా వచ్చాడు భాస్కర్. వస్తూనే సువర్ణ బల్ల దగ్గరకు వచ్చి ఆమె కళ్ళల్లోకి ఉగ్రంగా చూస్తూ, రాక్షసి, మా కాపురంలో చిచ్చు పెట్టావు కదా అన్నాడు. నా జీవితంలో పెట్టలేదా నువ్వు చిచ్చు? నిన్ను వదిలేసిపోయిందా నీ పెళ్ళాం? సువర్ణ కాళ్ళు ఊపుతూ చాలా హ్యాపీగా తాపీగా అడిగింది. పిచ్చిమొహం, వివాహ బంధాన్ని అంత తేలిగ్గా తెంచుకుంటుందా? నవలలు చదివిన ప్రభావంతో కాస్త డైలాగులు విసిరాల్సిందే కానీ పోతే ఎంత దూరం పోతుంది? రేపటికి తిరిగి రాదు. వాళ్ళు 4 చేవాట్లు వడ్డింపు చేయగానే. భాస్కర్ పౌరుషం చావనట్టుగా అన్నాడు. 15 రోజుల తర్వాత సావిత్రి నుండి ఒక ఉత్తరం వచ్చింది సువర్ణకు. డియర్ సువర్ణ, భర్తతోటే కాదు, నాకు తల్లిదండ్రులతో కూడా తెగదెంపులు జరిగిపోయాయి. నేనిప్పుడు ఈ ఊళ్ళోనే ఒక ఫ్రెండ్ సాయంతో ఒక హాస్టల్కి వార్డెన్గా ఉద్యోగం సంపాదించుకోగలిగాను. నీకంటే ఒక అడుగు ముందుకే వేశానేమో. పటిష్టమైన వివాహ బంధాన్నే తెంచుకుని బయటపడ్డాను. సర్వస్వతంత్రురాలనయ్యాను. ఒకసారి పెళ్ళైన ఆడది భర్త ఎలాంటి వాడైనా అతన్ని వదిలిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడి పాదాల దగ్గరే పెంపుడు కుక్కలా పడి ఉండాలి. అతడు కీ ఇస్తే బొమ్మలా నడుచుకోవాలి. నేను ఈ సమాజపు కట్టుబాటును అతిక్రమించాను. ఒక చెడిపోయిన ఆడదాన్ని మగవాడు ఎలా వదిలిపెడతాడో నేను నా భర్తను అలా వదిలిపెట్టేశాను. ఆది నుండి మగవాడికి ఏమిటి తప్పు అనుకోవడం వల్లే మగవాడు ఇలా ఆడదాన్ని వాడేసుకుని వదిలివేయగలుగుతున్నాడు. ఆడదాన్ని అతి సులువుగా మోసం చేయగలుగుతున్నాడు. భాస్కర్ లాంటి మగవాళ్ళకి ఏం శిక్ష విధించాలో తెలుసా? ఇక ఏ స్త్రీ కూడా ప్రియురాలిగా భార్యగా అతడి దగ్గరికి వెళ్ళకూడదు. ఒక చెడిపోయిన స్త్రీని సభ్య సమాజం ఎలా వెలివేస్తుందో అలా వెలివేయాలి. అప్పుడు కానీ ఈ మగవాళ్ళకి బుద్ధి రాదు. కానీ మన సమాజంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు కక్కుర్తి ఎక్కువైపోతుంది. మగవెధవ కనిపిస్తే చాలు తమ పిల్లల్ని కట్టబెట్టేయడానికి తహతహలాడుతారు. భాస్కర్కి మరో స్త్రీతో సంబంధం ఉందని తెలిసి నన్ను ఇవ్వడం ఒక ఉదాహరణ. ఇంకా ఎన్నెన్నో ఉదాహరణలు. ఆ మధ్య నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కట్నం తేలేదన్న బాధ పడలేక ఒళ్ళు కాల్చుకు చనిపోయింది. నెల తిరగకుండానే అతడికి పిల్లనిచ్చారు. నాకు తెలిసిన ఒక ఆవిడ భర్త గొంతు నిలిమి చంపేసి ఆత్మహత్య అని చెప్పడానికి అన్నట్టు ఆమె ఒంటి మీద కిరోసిన్ పోసి అంటించాడు. అతడికి పిల్లనిచ్చారు. మగవాడిని ఎంత దుష్టుడైనా లంపటుడైనా ఎందుకని శిక్షించదు ఈ సమాజం? పెళ్ళాన్ని హత్య చేసిన వాడికి కూడా పిల్లనిచ్చి ఓ ఇంటివాణ్ణి చేస్తారెందుకు? స్త్రీని మోసగించిన వాడిని అందరూ విలేసి గజ్జి కుక్కలా తరిమితే ఇంకో మగాడు అలాంటి పని చేయగలడా? ఎవరూ వాణ్ణి శిక్షించకపోవడం వల్లే ఆడవాళ్లతో ఆటలాడగలుగుతున్నాడు. నా దాంపత్య జీవితంలో మొదటి అడుగు పెడుతూనే అది రొచ్చుగుంటగా కనిపించడం నా అదృష్టం. ఆ గుంటలోనే బతకడం నాకు చేత కాదు గనక బయటికి వచ్చేశాను. ఇక జీవితమంతా ఒంటరిగానే సాగిపోతానని అనుకోవద్దు. నన్ను అర్థం చేసుకోగలవాడు, నాకు నచ్చినవాడు వస్తే అతడితో చేయి కలపడానికి నాకేమీ అభ్యంతరం లేదు. సువర్ణ, నీకు నా సలహా ఏమిటంటే, తెలియక ఒకసారి బురద గుంటలో పడ్డావు. ఆ బురదను కడుక్కొని కొత్త జీవితం నిర్మించుకోవటం విఘ్నత. జరిగిన పొరపాటుకి నీ జీవితాన్నే బలిపెట్టుకోనక్కర్లేదు. నిన్ను అర్థం చేసుకోగలవాడు వచ్చినప్పుడు నువ్వు అతడి చేతిని అందుకోవడానికి వెనుదీయవద్దు. మనిద్దరం 2 రకాలుగా ఆశ్చర్యార్థకంగా కనిపిస్తాం కదూ ఈ సమాజానికి. అవును, ఆడదాని చరిత్ర ఎప్పటికీ ఒకేలాగా ఎందుకుండాలి? మనకు కావలసిన హక్కులు సంపాదించుకోవడానికి మన జీవితాలు నాశనమైనా పర్వాలేదు. మన జీవితాలు ముందు తరానికి బాటగా తయారైతే చాలు. ఉంటాను, సావిత్రి. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు జానకి ఆఫీస్కు వస్తూ ఒక వార్త మోసుకొచ్చింది. సువర్ణ, ఈ సంగతి విన్నావా? ఏమిటి? భాస్కర్కి ఆయన భార్య విడాకుల నోటీస్ ఇచ్చిందట. ఇది నా తొలి విజయం, సగర్వంగా అంటున్న సువర్ణ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కానీ ఏం లాభం? చెడిపోయిన దానివని ప్రచారం అయ్యావు కదా, ఇంకెవరు చేసుకుంటారు నిన్ను? నా జీవితంలో నా కంటిన నలుపును దాచుకుని ఎవరినీ మోసగించాలని లేదు జానకి. అది మొదటి తప్పు కంటే మరీ హీనమైన తప్పు. ఉన్నదున్నట్టుగా నన్ను గ్రహించగలవాడు వచ్చినప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే లేదు.
చెడిపోయానని బాహాటంగా చెప్పుకునే ఆడదాన్ని స్వీకరించగల గుండెదిటువు మగవాడు పుట్టలేదనుకుంటాను సువర్ణ. అందుకే ఆడది తప్పు చేస్తే గుట్టుగా దాచుకోవడం. నువ్వు ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా నడిచావు. నేను నా తప్పును గుట్టుగా దాచటం అంటే భాస్కర్ దుర్మార్గాన్ని దాచటం అన్నమాటేగా. దొంగని దొరగా చలామణి కానివ్వడమే కదా. అనాదిగా మగవాడి నుండి మోసపోయిన ఆడది చేస్తున్న పని అదేగా, గుట్టుగా. ఎప్పటికీ ఆ చరిత్ర అలాగే ఉండదు జానకి. దానిలో మార్పు రావాలి, వచ్చి తీరాలి. మగాడి మోసానికి బుద్ధి చెప్పాలి. ఒక భార్య విడాకులు ఇచ్చినంత మాత్రాన అతడికి బుద్ధి వస్తుందంటే నేను నమ్మను. రేపు ఈ పాటికి మళ్ళీ పెళ్లి కొడుకు కాకపోతే చూడు. అదే మన సమాజంలో ఉన్న దౌర్భాగ్యం. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసిన మగాడిని శిక్షించడానికి బదులు పిల్లనిచ్చి సత్కరిస్తారు. ఒక మగవాడికి బుద్ధి రావాలంటే మొత్తం సమాజానికే బుద్ధి రావాలి. మోసగాడైన మగాడిని కలిసికట్టుగా శిక్షించాలి. నీది వట్టి ఆవేశం. సమాజంలో ఆ మార్పు ఎప్పటికీ రాదు. ఎందుకు ఆ నిస్పృహ? స్త్రీలకు సంబంధించిన ఎన్నో విషయాల్లో మార్పు వచ్చింది. సహగమనం, బాల్య వివాహాలు, విద్యావకాశాలు లేకపోవడం, ఎన్నిట్లోనో మార్పు వచ్చింది, న్యాయం లభించింది. ఈ విషయంలోనూ మగాడికో నీతి, ఆడదానికో నీతి ఏమిటన్న దాంట్లోనూ న్యాయం జరుగుతుందని నా ఆశ, నమ్మకం. కానీ ఊరికే జరగదు. నాలాంటి వాళ్ళు కొందరు బలైతే తప్ప అది జరగదేమో. సువర్ణ గంభీరంగా అంది. కథ పేరు ఈ చరిత్ర ఇలాగే ఉండదు. రచించిన వారు పోల్కంపల్లి శాంతాదేవి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.